దేవుడు ఒక కుటుంబానికి వద్దంతే ఏం చేస్తారంటే సైతాన్ అధికారం చేస్తారు. వాళ్ళ ఇంట్లోనే, శరీరంలోని, కుటుంబంలోని ప్రతి పనిలోని సైతాన్ ఏం చేస్తారంటే అధికారం చేస్తారు. అలాంటి ఈ ప్రజలకు కూడా దేవుడు ఏం చేశారంటే ప్రతి విషయం ఇచ్చిన తర్వాత కూడా లేట్ అయిపోయాడు, దేవుడు మాటకి లోపడలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మీకు గత వారం కూడా చెప్పాను ఏంటంటే ఇది కంటిన్యూ కీర్తన జరుగుతుంది బట్టి మీకు చెప్తున్నాను. క్రైస్తలో హల్లెలూయా. ఈ ఒక మాట మీరు చదివండి, నిర్గమకాండము 33 యాత్రా పుస్తకం 33 तारो 3 4 5 टिके पडले ఒక మాట చదివండి, 3 4 అలాగే చదివితే తెలుస్తుంది. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్ముని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేళ్లతో మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి మిమ్మును నిర్మూలన చేసేదను కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనెను. ପ୍ରଭାବିତ ସବୁ ଯାଅ, ମାତ୍ର ଆମେ ତୁମର ମଧ୍ୟବର୍ତ୍ତୀ ହୋଇ ଯିବା ନାହିଁ। ଗଲେ ଆମେ ପଥ ମଧ୍ୟରେ ତୁମକୁ ସଂହାର କରିବା, କାରଣ ତୁମେ ସତ୍ୟ ଗିରିର ଲୋକ। ଲୋକମାନେ ଏହି ଅଶୁଭ ସମ୍ବାଦ ଶୁଣି ଶୋକ କଲେ, କେହି ଆପଣା ଶରୀରରେ ଆଭରଣ ପରିଧାନ କଲେ ନାହିଁ, କାରଣ ସଦାପ୍ରଭୁ ମୂଷାକୁ କହିଥିଲେ, ତୁମେ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣକୁ କୁହ, ଏହି କଥା କୁହ, ତୁମେମାନେ ସତ୍ୟ ଗିରିର ଲୋକ। ଯେବେ ଆମେ ଏକ ନିମିଷ ତୁମ ମଧ୍ୟକୁ ଯିବା, ତେବେ ତୁମକୁ ସଂହାର କରିବା। ତୁମେ ଏବେ ଆପଣା ଶରୀରରୁ ଆଭରଣ ଦୂର କର, ଚାହିଁଲେ ତୁମ ପ୍ରତି କି କର୍ତ୍ତବ୍ୟ ତାହା ଜାଣିବ। ఓకే, క్రైస్తవులో చూడండి, దేవుడికి వ్యతిరేకంగా చేసేది. బంగారు ఇచ్చిన దేవుడు అతనే, నీళ్ళిచ్చిన దేవుడు అతనే, చికెన్ ఇచ్చిన దేవుడు అతనే, ఆహారం ఇచ్చిన దేవుడు అతనే. ସବୁ ପ୍ରକାର ଦେଇଥିବା ପ୍ରଭୁକେ ఇజ్రాయెల్ ప్రభు క్రైస్తవులో హల్లెలూయా. ఈ అన్ని చూస్తే కూడా ఈ లేట్ అయిపోతున్నారు, దేవుడికి విరుద్ధంగా ఉంటున్నారు. అందుకే దేవుడు చెప్తున్నారు, మీతో నేను ఇంకా నేను ନାଡାনো। ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଯଦି ଆମ ସହିତ ଯିବେ ନାହିଁ, ସେ ଯାତ୍ରା ଆପଣଙ୍କର ସଫଳ ହେବ କି? మీరు అక్కడికి వెళ్తున్నారు, మీరు ఏ పని చేస్తున్నారు, అక్కడ దేవుడు ఆశీర్వాద లేకపోతే అది సఫలం అవుతుందా? ଏବକି ପିଲାମାନେ ଯଦି ପ୍ରଭୁ ନାହାନ୍ତି, ନାଇଁ ଜହନ 15:5 ତ କହିଲେ କଣ ବୋଲି କରି ମୋ ବିନା ତମେ କିଛି କରିପାରିବ ନାହିଁ। ఆ టైం కూడా చెప్పారు, ఇప్పుడు కూడా దేవుడు కొత్త నిబంధనలను కూడా చెప్తున్నారు. క్రైస్తులో ମୋ ନାହିଁ ବୋଲେ ତମେ କିଛି କରିପାରିବ, ତମର బଳ ఎంత బలం ఉంటే అది కూడా ఇలాంటి ఒక బుక్ తీయడానికి కూడా మీకు బలం ఉండదు. క్రైస్తులో హల్లెలూయా. మీ బలం కూడా నష్టం అయిపోతుంది, మీ ప్రతి విషయం నష్టం అయిపోతుంది। ସେଥିପାଇଁ ଆମେ ଦେଖୁଛୁ ଗୋଟେ ସୁନ୍ଦର ବିଷୟ ଯେ କାହିଁକି ଲୋକମାନେ దేవుడు దాసులు కూడా చనిపోయాడు। యెరూషలేంకి దేవుడికి తెలియని వ్యక్తి వచ్చి షేర్ చేశారు, అది కాదు చేశారు। ఎందుకు చేశారంటే ఈ ప్రచారం కరెక్ట్ లేదు। ଆମେ ଦେଖନ୍ତୁ, ଆମେ ଯଦି ଭଲ ରହିବା ତାହେଲେ ପ୍ରଭୁ ଆମକୁ କଣ କରିବେ? ఆశీర్వాద କରିବେ। అందుకే ఈ యాత్రలన్నీ దేవుడు చెప్తున్నారు, నేను మీతో నేను నాడను। దేవుడు నడలేని యాత్ర అలాంటి పరిస్థితి ఉంటుంది। ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ, ଯଦି ପ୍ରଭୁ ନଥିବା ପରିବାର, ପ୍ରଭୁ ନଥିବା ଯାତ୍ରା, ସେଟା ଯାତ୍ରା ପରି ନଥିବ। క్రైస్తవులు అది యాత్ర లాగా ఉండదు, ఉంటదండి। గడి గడికే సమస్య, గడి గడికే రోగము, గడి గడికే ప్రతి పరిస్థితి వస్తుంది। కానీ దేవుడు ఉంటే మీరు ఇక్కడే కూర్చున్నామంటే ఢిల్లీ వెళ్ళిపోతారు హాయిగా। క్రైస్తవులు హల్లెలూయా। ସତନା ଯଦି ପ୍ରଭୁ ନାହାନ୍ତି ସେ ଯାତ୍ରା ବହୁତ କଠିନ ହବ।
చాలా కష్టం అవుతుంది. ఏంటంటే లోబడి లేని యోహన जुन्नस जेकी प्रभु कथा मानले ना तस्सिसको जाबोलिबा समयले నినివికి వెళ్ళిపోతున్నారు. ఆ నినివికి వెళ్ళమంటే తస్సిస్కి వెళ్ళిపోతున్నారు. కోటి చౌచతి निनिवीर ଲୋକମାନେ ଏମିତି ଅଛନ୍ତି ତେବେ ପ୍ରଚାର କରିବାକୁ ଯାଅ ବୋଲିବା ସମୟରେ ସେ କାହିଁ କୋଉଠିକି ଯାଉଛନ୍ତି? అలాగే వెళ్తున్నారంటే వాడతారు. ଗୋଟେ ପାଣି ଜାହାଜରେ ସେ ଯାଉଛନ୍ତି. రైసులో ସେ ଜାହାଜରେ ବେପାରୀ ମାନେ ରହିବେ. ఎవరండి? వ్యాపార చేసిన వ్యక్తి ఆ విమానంలో ఏం చేస్తారు? అలా సామాను పట్టేసి తీసుకెళ్తారు. ସେମିତି ସେ ସାମାନ ସେମାନେ କଣ କରିବେ? ବେପାରୀ ମାନେ ତାଙ୍କର ସାମାନ ସବୁ ଲୋଡ୍ କରିକି ସେ ଜାହାଜରେ ଯାଉଥିବେ. రైసులో చూడండి, ఒక వ్యక్తి దేవుడికి లోబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటే అలాంటి సమస్య వస్తుంది. ମଝି ସମୁଦ୍ରରେ କଣ ଆସିଲା ପିଲାମାନେ? ସେଟା ତ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଛୁ. ଏଠି ଅଛନ୍ତି ଜୋନାସ ଯେତେବେଳେ ଯାଉଥିଲେ ସମୁଦ୍ରରେ କଣ ଆସିଲା? లేదా ఎటు వచ్చింది? తుఫాన్ వచ్చింది. వీళ్ళు ఏటైపోతున్నారు? హాయిగా నిద్రపోతున్నారు. ఆ టైం అతనికి నిద్ర వచ్చేస్తుంది. మీ ఇంటి పరిస్థితి తారుమారైపోతే ఎవరి ద్వారా ఈ అన్ని విషయం వస్తుంది? ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. ଯାହା ଦେଇକରି ନେଇକି ପରିବାରରେ ସମସ୍ୟା ଆସିବ, ସେ ପରିବାରରେ ସେ ଲୋକ କେମିତି ଥିବ? హాయ్. చూడండి, అది మా జీవితంలోనే కూడా వచ్చింది. ఇంటిలోని భీమ్ లేదు, కూరగాయలు లేదు, ఏట్ లేదంటే నేనే వేరే వ్యక్తితోని ఫుడ్ మందు చికెన్ బిర్యానీ తినేసి ఉన్నాను వ్యక్తి. సేమ్ అదే ଘର ପରିସ୍ଥିତି କେମିତି ଅଛି? ଖାଇବାକୁ ଅଛି କି ନାହିଁ? ମାତ୍ର ସେ କେମିତି କରିଥିବ? ସେ ଅନ୍ୟ ଜାଗାକୁ ଯାଇକି ଚିକେନ ମଟନ ମଦ ପିଇକରି ରହୁଥିବ. ఇది నిజంగా దేవుడు మాటకి లోబడిన వ్యక్తి వాళ్ళ ఇంట్లోని వెళ్తే ఆ ఇంట్లోని కూడా ఏటొస్తుంది? అభిషాప వస్తుంది, అశుభ వస్తుంది. ଅଭିଶାପ ଆସିବ, ଅଶୁଭ ଆସିବ, ସେ ଘରେ ଅଭାବ ଆସିବ. అందుకే దేవుడు చెప్తున్నారు కదా, మీతో నేను ମୁଁ ତୁମ ସହିତ ଚାଲିବି ନାହିଁ. ତମେ ଶକ୍ତ କୃପା ଲୋକ, స్వార్థ ଲୋକ, లేని టైంలో మాకు అడుగుతావు, ఇచ్చిన తర్వాత మా మాట మీరు లోబడలేవు. అందుకే మీకే మాకే సంబంధం లేదు, మీ ఇష్టమే వెళ్ళిపోయండి అంటే మోసే చెప్తున్నారు. లేదే, అలాగా మనం వద్దలకూడదు. దేవుడు మీరు కృప చూపించాల. ప్రైస్లో హల్లెలూయా. సమస్త కైబ హల్లెలూయా. కొనేలా समुद्र मध्य महा तूफान आसेला. तूफान को के रोकी पारले ना. ఆ టైం ఏడ్ చేశారంటే ఏ దేవుడి అన్ని దేవుడికి పిలిచాడు. सबको प्रभु को ସେମାନେ ଡାକିଲେ ବେପାରୀ ମାନେ, ମାତ୍ର ତୂଫାନ ଆଉ କମିଲା। ସେ ଟାଇମରେ ସେମାନେ କଣ କଲେ? ଗୁଳି ବାଣ୍ଟୁଥିଲେ। ఎవరి ద్వారా ఈ సమస్య వస్తుంది? వచ్చింది కాపై ఏ సమస్య ଆସିଲା, ఏ తుఫాన్ ଆସିଲା ବୋଲିକି ସେମାନେ କଣ କରିପାରିଲେ? ଜାଣିପାରିଲେ। చూడండి, మీ కుటుంబంలోని ప్రతి మీ సమస్య వస్తుందంటే ఎందుకు వస్తుంది అనేసి ఇప్పుడైతే మీ కుటుంబం అందరు కూర్చున్నారు। କେବେହେଲେ ତମ ଘରେ ସମସ୍ୟା କି ରୋଗ କି କଣ ପରିସ୍ଥିତି ଆସୁଛି ବେଲେ କଣ ପାଇଁ ଆସୁଛି ବୋଲି କେବେହେଲେ ମଧ୍ୟ ଚାରି ଲୋକ ବସିକି କେବେ କଥା ହେଇଛନ୍ତି କି? ఇలా అందరు ఏడ్ చేశారంటే లేదు మన అందరికీ పిలిచాము, ఇది ఇంకా ఏటవుదు, ఈ తుఫాను ఆగదు. ఇది ఏటంటే దేవుడు మాట మిగిలిన వ్యక్తి ఎవరు ఉన్నారో ఇది దేవుడి తరపున వచ్చింది తుఫాన్ అనేసి తెలిసిన తర్వాత ఏం చేశానంటే ఎలాంటివి చేశారు? రైసులో
చెప్పండి, గుడి మాటలే సే సమୟରେ కానారే जो గుడి అసలా యోనాస్ యోహనా పేరు మీద వచ్చిన తర్వాత యోహనాకి వాళ్ళు ఏం చేశారు? లేపిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? లేదు, మా దేవుడు నిజంగా అది సృష్టికర్త, గొప్ప దేవుడు. ఇది దేవుడు మాటకి నేను లోబడలేదు. ఆ ఊరికి ఏమంటే ఈ ఊరికి వెళ్తాను బట్టి ఈ తుఫాన్ అక్కడనే పంపించాడు, నేను లోబడతాను అనేసి అది లోబడనండి. చెప్పడుకోండి, దేవుడి స్థితి सत्य हो परमेश्वर, सत्य परमेश्वर सृष्टिकर्ता ଆଉ ସେ ହିଁ ପଠାଇଛନ୍ତି ଆମ ଆଜ୍ଞା ନ ମାନିବାକୁ ବୋଲି। ସେ କଣ କଲେ? ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ସେ ଲୋକମାନଙ୍କ ଆଗରେ ସେ କଣ ହେଇଗଲେ? ନମ୍ର ହେଲେ। ହାଲେଲୁୟା। ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? କଣ କହିଲେ ପିଲାମାନେ? ଜୋନେସ୍ କଣ କହିଲେ? ఈ అన్ని అందరు మీది మొత్తం లాస్ అయిపోయింది, నేను వర్తనం కూడా వెళ్ళలేదు, మా కోసం మీ వ్యాపార పోయింది, మా కోసం మీకు సమస్య వచ్చింది, ఈ సమస్య ఇంకా ఆగదు, మీరు ఏం చేయాలా అంటే సముద్రంలోని పడండి అన్నారు. ఇప్పుడు సముద్రంలోని పడంటే అలా చేయాలి, ప్రాణము భయం బట్టి అలా చేశారు. ఏంటంటే ఇదే దేవుడు ఇలా చేసేది లేదు, ఇంకే పడితే మంచిది అనేసి పడిన తర్వాత ఏంటైపోయింది? తుఫాన్ ఆగిపోయింది. పడి దేవుడి స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం ఆశలని మీరు చనిపోతే మీ కుటుంబం శాంతి లెవెల్ గా వస్తుంది. చప్పటి దేవుడి స్తుతించండి. హల్లెలూయా. జగత్తର ଆଶା, ଜଗତର ଲୋଭ, ଜଗତର ସବୁ ପାପ ବିଷୟ ଯଦି మీరు చనిపోతే మీ జీవితంలో ఏంటొస్తుంది? మంచి విషయం కనబడుతుంది.